బ్యాచిలర్స్ అయితే సింపుల్గా చేసే చికెన్ పికిల్ తయారీ విధానం. 1 కేజీ చికెన్ ఉప్పు పసుపు వేసి కడిగి తీసుకోవాలి. అందులోకి ఉప్పు పసుపు వేసి బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. బాగా కలిపి పెట్టిన చికెన్ని ఒక బాండిల్ తీసుకొని నీరు పోయేలాగా ఉడకనివ్వాలి. చికెన్లో నీరు అంతా పోయే వరకు బాగా ఉడకనివ్వాలి. ఇలా పూర్తిగా ముక్కలో నీళ్ళు లేనంత వరకు ఉడకనిచ్చిన తర్వాత 1 కేజీకి అర కేజీ నూనె తీసుకోవాలి. వేరుశనగ నూనె తీసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత ముక్కలు అందులో వేసుకోవాలి. నూనెలో ముక్కలు పూర్తిగా మునిగేలాగా ఉండాలి. చికెన్ ఊరగాయకి ఎప్పుడు ముక్క మెత్తగా ఉండకూడదు, కొంచెం గట్టిగా ఉండాలి. అప్పుడు ఊరగాయ ఎక్కువ రోజులు ఉంటుంది. ముక్క గట్టిపడేలోపు మనకు కావాల్సిన పదార్థాలు: ధనియాలు 3 స్పూన్లు, జీలకర్ర 2 స్పూన్లు, మెంతులు అర స్పూను, షాజీరా, అనాస పువ్వు, జాపత్రి, బిర్యానీ ఆకు, చెక్క మొగ్గలు, యాలకులు, కారము, ఉప్పు, పసుపు. ధనియాలు, జీలకర్ర, మెంతులు దినుసులన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారేలోపు గట్టిపడిందేమో చూడాలి. చికెన్ ముక్క గట్టిపడిన తర్వాత ఆపేసి మసాలా పొడిని మెత్తగా మిక్సీకి కొట్టుకోవాలి. నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్టు ఇంట్లో చేసిందైతే బాగుంటుంది. ముక్క గట్టిపడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు 3 స్పూన్లు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఒక చిన్న గరిటె నిండా ఉప్పు, అదే గరిటెతో 1.5 గంట కారము వేసుకోవాలి. తగినంత పసుపు వేసి బాగా కలబెట్టుకోవాలి. ఒక స్పూన్ పసుపు వేసుకొని కలబెట్టాలి బాగా. ఇందాక మనం మిక్సీకి వేసుకున్న పొడిని, మసాలా పొడిని ఇందులో కలపాలి. బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆపేసి బాగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత గరిటెతో అయితే ఉప్పు కారం కొలత వేసుకొని చూసుకున్నాము, అదే కొలతతో 1.5 గరిటెతో నిమ్మరసం వేయాలి. 1 నెల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న, బయట పెట్టుకున్న తినొచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలలు 4 నెలలు కూడా వస్తుంది. సింపుల్గా చికెన్ ఊరగాయ అయిపోయింది కదండి. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే.